నేడు మనం అబ్జర్వ్ చేస్తున్న మార్పులు సమాజంలో ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం చదువు సంస్కారం రెండు జాయింట్గా ట్రావెల్ చేసే పదాలు, రెండు కలిసే ఉంటాయి. చదువు సంస్కారం అనేది ఆనాది నుంచి వస్తున్న మాట. చదువు సంస్కారాలు ఉండాలి, చదువు సంస్కారం పిల్లడైతే పాప సుఖపడుతుంది, చదువు సంస్కారం లేని అమ్మాయి చేసుకొని ఉపయోగం, ఇలా మనం చెప్పేది చదువు సంస్కారం రెండు పదాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు అంటే ఒక 5 సంవత్సరాల నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే చదువు సంస్కారం రెండు కలిసి ఉండవలసిన పదాలు. కానీ మరి విద్యార్థుల ఆలోచనలో మార్పు వచ్చిందో, లేదా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చిందో, లేదా విద్యా వ్యవస్థల యొక్క మేనేజ్మెంట్లో ఆలోచనలో మార్పు వచ్చిందో లేదో తెలియదు. కానీ చదువు మాత్రమే ఉంది, సంస్కారం అనేది కనుమరుగైపోయింది. అంటే సంస్కారం అంటూ ఒకటి ఉంది అని తెలిసిన విద్యార్థులు లేరు, సంస్కారం పిల్లలు నేర్పించాలి అనుకునే తల్లిదండ్రులు లేరు. కాలేజీల్లో సంస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యాజమాన్యాలు కూడా ఈ రోజు మనకు కనుమరుగవుతుంది. కాబట్టి సంస్కారం లేని చదువు ఎందుకు? అంటే ఒక వ్యక్తి ఎదగడానికి చదువు ఉంటే చాలా. అంటే చదువు ఎందుకు అంటే చదువు ఎందుకు? డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదిస్తే మనిషి పూర్తి పరిజ్ఞానం పొందినట్టేనా, పూర్తి పరిపక్వత వచ్చినట్టేనా, అంటే 100% సాధించినట్టేనా? కానీ సంస్కారం లేని డబ్బు ఎందుకు, సంస్కారం లేని వ్యక్తిత్వం ఎందుకు? కాబట్టి సంస్కారం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఈరోజు సమాజంలో. కాబట్టి సమాజం అనేది సంస్కారం ఎందుకు ఉండట్లేదు అంటే పిల్లలకి విలువల గురించి తెలియట్లేదు, తెలుసుకోవాలని ఆలోచన లేదు, తెలియజెప్పాలని తెలియదని అనుకోవట్లేదు. కాబట్టి ఎక్కడ విలువలు పిల్లలకి బోధించాలనే ఆలోచన జనాల్లో నశించుకుపోయింది. కాబట్టి విలువలు అంటూ ఉన్నాయి, సంస్కారం అంటూ ఉందంట. కాబట్టి ఈరోజు సొసైటీ ఇలా మారడానికి కారణం ఏంటంటే సంస్కారం దూరం అయిపోవడం, సంస్కారం లేని చదువు, సంస్కారాన్ని వదిలేసి చదువు పరిగెట్టడం. కాబట్టి ఎన్ని దృష్టిలో ఉంచుకొని నేను సివి రామన్ జూనియర్ కాలేజ్లో చదువుతో పాటు సంస్కారం అంటే ఎడ్యుకేషన్ విత్ మొరాలిటీ, విలువలతో కూడిన విద్య బోధించాలని 2013 సంవత్సరంలోనే నేను నిర్ణయించుకొని కాలేజ్ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర చేరిన విద్యార్థులందరికీ చదువుతో పాటు విలువలు కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా మనం ఒకటి ఆలోచించాలి. అంటే ఎవరో మన ఇంటికి వచ్చారు, ఏదో చెప్పారు, ఏదో అంటున్నారు, ఏదో చేస్తా అన్నారు పిల్లల్ని, ఏదో రకరకాల మోసం చేస్తున్నారు, అవన్నీ ఆలోచించి అంటే ఫస్ట్ పాయింట్ మనం అన్నీ కూడా చూసుకోవాలి. అంటే చదువు అవసరమే పిల్లవాడికి, చదువు మాత్రమే అవసరం కాదు. అన్ని విద్యా సంస్థలు చదువు చెప్పడానికే స్థాపించడం జరిగింది. చదువు చెప్పలేని విద్యా సంస్థ అంటూ ఏది ఉండదు. కానీ ఈరోజు సమాజంలో విద్యార్థులకు చదువు ఒకటే నేర్పితే సరిపోదు, సంస్కారం కూడా నేర్పాలి. పిల్లలు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలియట్లేదు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు తెలియట్లేదు, పిల్లలు చేసే పనులు కానీ ఏమీ తల్లిదండ్రులు తెలియట్లేదు. అంటే తల్లిదండ్రుల యొక్క విలువని, తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత పిల్లలు మర్చిపోయారు. కాబట్టి మనమే దాన్ని గుర్తు చేయాలి. కాబట్టి అవన్నీ నేను ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ విత్ మొరాలిటీ అంటే చదువుతో పాటు విలువలు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనకి చదువు ఎంత అవసరమో దానికన్నా సంస్కారం కూడా అంతే అవసరం. సంస్కారం ఇంకా దానికి మించి అవసరం. చదువు కొందరికే చదువు ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళకే చదువు అవసరం, చదువు లేని వాళ్ళకి కూడా సంస్కారం అవసరం. కాబట్టి అలాంటి చదువుతో పాటు సంస్కారం నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ పిల్లల్ని ఈ సంవత్సరం నుంచి నేను మా కాలేజీని ఓన్లీ మహిళా జూనియర్ కాలేజీగా మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే నేడు సమాజంలో ఉన్న పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో, అంటే వాళ్ళు 100% ఏదైనా నేర్చుకోవడానికి అవసరమైన కూడా అందించాలి మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి నేను ఉమెన్స్ జూనియర్ కాలేజ్ ప్రారంభించడం కూడా జరిగింది.